నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడని చెప్పేసి ఏపీ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అటు ఉభయ సభల్లో బిల్ పాస్ అయిపోయింది. రేపో మాపో ద్రౌపది గారు కూడా స్టాంప్ వేయబోతున్నారు, సంతకం పెట్టబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 3 ముక్కలాటలు పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా అటు లోక్సభలో కావచ్చు, అటు రాజ్యసభలో కావచ్చు, అటు మిథున్ రెడ్డి, ఇటు వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయి మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఊహించినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమి ప్రవర్తించడు. అతనికి మనకున్న కొన్ని లక్షణాలు అతనికి లేవు. మీరు ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి, మీరు తప్పు మీదైతే మీరేం చేస్తారు? తలకాయ ఉంచుకొని పక్కకి వెళ్తారు. అవునా? మీరు చేయకపోతే మీరు ఎదురు తిరిగి పోట్లాడతారు. సహజమైన లక్షణం. ఈ జగన్మోహన్ రెడ్డికి అటువంటివి ఏవి ఉండవు, అటువంటివి ఏవి లేవు. ఇంకో కొన్ని పదాలు కూడా అతనికి డిక్షనరీలో లేవు. అతను కేవలం రాజకీయాల్లోకి వచ్చింది ధన సంపాదన కోసం మాత్రమే. అతనికి వేరే వాటితోటి పట్టింపు లేదు, వేరే వాటితోటి పట్టింపు ఉండదు. అందుకనే అతను రాజకీయాల్లో డబ్బుతోటే గేమ్ ఆడతాడు, డబ్బుతోటే రాజకీయాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున డబ్బు వెదజల్లుతూ సమాజంలో నిస్సిగ్గుగా తన గురించి ప్రచారం చేయించుకుంటూ ఉన్నాడు. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా కొంచెమన్నా సిగ్గుపడతాడు. తను చెప్పింది అసంబద్ధంగా ఉంటే, తను చెప్పింది ఇంప్రాక్టికబుల్ అయితే కొంచెం సేపు ఆగి ఆలోచిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రతిపాదన చేశాడు కదా, మచిలీపట్నం నుంచి విజయవాడ రోడ్డు నుంచి గుంటూరు రోడ్డు. ఆ రోడ్డుకి ఒక దరిద్ర పేరేదో పెట్టాడు. ఆ పేరు పెట్టి దాని మీద ఇవాళ వాళ్ళ పేపర్లో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, చెన్నై ముంబై పోర్టు ఆధారిత సిటీలు, ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధానిగా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి 2 అక్షరాలు ఆ దరిద్రం అంతా ఉంది కదా అని పేరు పెట్టండి. గన్ అంటే జగన్ గుర్తొస్తాడు అనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి, వైఎస్ జగన్ అని పెడుతున్నాడు. నిజంగా ఏమాత్రం అంటే మామూలుగా ఏమాత్రం సెన్స్ ఉన్న వ్యక్తి అయినా సరే నిన్న అది ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికార ఛానల్లో దాన్ని మొత్తం టెలికాస్ట్ చేశారు. వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం కింద బూతులు తిడుతూ కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లు చూసుకున్న తర్వాత సిగ్గుపడాలి కదా. కానీ మళ్ళీ పొద్దున్నే లేవంగానే తన ఆలోచన విధానం ఏదో అసలు మొత్తం ప్రపంచంలో కల్లా అతి వినూత్నమైన విధానంలాగా దాన్ని తీసి పేపర్లో రాసుకుంటున్నాడు. సార్, నిన్న ఎప్పుడైతే మీరు అన్నట్టుగా అక్కడ జరుగుతున్న టైంలోనే మావి గన్ అన్న కొద్దిసేపటికే ఎన్నెన్నో పేర్లు సార్, దెందలూరు సంథింగ్ ఏదో అని చెప్పి అమ్మ నా బూతులు వచ్చేలాగా తిరిగి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ లాగా వస్తుంటే దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాకా తెలిసిన తర్వాత కూడా మరుసటి రోజు మళ్ళీ దీన్ని ప్రచురించుకున్నాడు తన సొంత పత్రికలో. అంటే తన మానసిక స్థితి ఎలా? అదే చదువుతాను. నీకు ఇంత ఇదిగా నువ్వు సోషల్ మీడియా మీదే ఆధారపడి బతుకుతున్నావు. అటువంటి సోషల్ మీడియాలోనే నీకు చండాలమైన కామెంట్లు వచ్చినాయి. నువ్వేం చేయాలి? వెంటనే పునరాలోచించుకోవాలి. నువ్వు వేరే అచ్చా నేను చెప్పింది తప్పేమో, నేను చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనుకోని విధానం మార్చుకోవాలి. నువ్వు యాక్చువల్గా నువ్వు చెప్పింది ఏంటి? అమరావతి లాంటి సేఫ్ ప్లేస్లో రాజధాని ఉంటే నేను వ్యతిరేకిస్తాను,
రాజధాని తెచ్చి రోడ్డు మీద పడేయాలి అని చెప్పావు. నువ్వు చెప్పిన దాని సారాంశం క్లుప్తంగా నువ్వు చెప్పిన దాని సారాంశం ఏంటి అంటే మచిలీపట్నం విజయవాడ మధ్యలో రోడ్డు మీద పడేయండి అమరావతిని అని చెప్పావు. ఎంత తప్పు, ఎంత తప్పు. గుంటూరు విజయవాడ నువ్వు కలిపేది ఏంది, ఎప్పుడో కలిసినాయి అవి. యాక్చువల్గా అక్కడ ఏముంటుంది, గుంటూరు విజయవాడ తెనాలి కలిసి ఉంటాయి. నీకు అది తెలుసా? గుంటూరు విజయవాడ తెనాలి కలిసి ఉంటాయి. దానికి సంబంధించిన ఆ ఊళ్ళు మధ్య మధ్యలో ఊళ్ళు కూడా కలిసిపోయినాయి. నువ్వు మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలుపుతానంటావు. నీకు అసలు ఏమైనా భౌగోళికంగా ఏమన్నా ఐడియా ఉందా? ఏదన్నా కాన్సెప్ట్ ఉందా? రోడ్డు మీద రాజధాని పెట్టాలని చెప్తున్నావు నువ్వు. ఇంత సేఫ్ ప్లేసులో, ఒక ప్లేసులో 34,000 ఎకరాల విస్తీర్ణంలో నీకు రాజధాని ప్రాంతాన్ని డిసైడ్ చేసి అందులో ప్రభుత్వ అత్యద్భుతమైన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి నీకు భవనాలు కడుతూ ఉంటే మిగిలిన ఏరియా అంతా కూడా మొత్తం విద్యా సంస్థలు, క్వాంటమ్ వ్యాలీలు, నీకు ఈ సెంటర్లు, కమ్యూనిటీ సెంటర్లు ఇటువంటివి డెవలప్ చేస్తూ ఉంటే నీకు అసలు ఆ కాన్సెప్టే అర్థం కాదు. నువ్వు 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అంటావు జగన్మోహన్ రెడ్డి. 2 లక్షల కోట్ల అవసరమే లేదు అక్కడ. 1,00,000 ఎకరాలు ఇప్పటికే ఇచ్చేసారని చెప్పి అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చేసారు? 50,000 ఎకరాలు ముందు ఫస్ట్ విడతలో ఇచ్చారు, ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు అంటాడు. ఊహించుకొని జగన్మోహన్ రెడ్డి ఊహల్లో బతకమాక. నీ ఊహలన్నీ తప్పు. వాస్తవంలోకి రా. వాస్తవంగా అమరావతిలో ఏం జరుగుతుందో చూడు. అమరావతిలో అవినీతి జరుగుతున్నది అని చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో నీకు గ్లోబల్ టెండర్లు పిలిచారు. గ్లోబల్ టెండర్లు నువ్వు ఆ రోజున ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అధికారంలో ఉండగా అంతకు ముందు విడతలో గ్లోబల్ టెండర్లు పిలిచి ఇచ్చిన కంపెనీలకి నువ్వు పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా, వాళ్ళ యంత్రాలని వాళ్ళు తీసుకొని వేరే చోటకి వెళ్లకుండా అన్ని రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలు, షాపూర్జీ పల్లంజీ, ఎన్సిసి, ఎల్ఎన్టీ లాంటి పేరు మోసిన కంపెనీలకి నువ్వు ద్రోహం చేసావు. వాళ్ళని లీగల్ లిటిగేషన్లో పెట్టేశావు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైందండి మీ కంపెనీ ఏంటి అంటే, మా కంపెనీ మేము వెళ్ళి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇరుక్కున్నాము, అతను మా బిల్స్ సెటిల్ చేయట్లేదు, మమ్మల్ని అక్కడి నుంచి కదలనివ్వట్లేదు అని వాళ్ళు చెప్పబట్టి కదా నీ పరువు, నీ పరువే ఉందిలే కానీ ఆంధ్ర రాష్ట్ర పరువు గంగలో కలిసింది. నువ్వు అంత చీకాకులు పెడితే ఆ కంపెనీలని, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, వరల్డ్ క్లాస్ కంపెనీలు అవి. అటువంటి వరల్డ్ క్లాస్ కంపెనీలని చాలా నీచంగా నువ్వు చిత్రీకరించి నువ్వు వాళ్ళని చిత్రహింసల పాలు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జరిగిన నష్టం మీద వాళ్ళు మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ తీసుకురాకుండా వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని కాపాడటానికి మీరు కూడా సహకరించండి అని చెప్పి వాళ్ళని బతిల్లాడుకొని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పాత ఎప్పుడైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో మళ్ళీ ఫ్రెష్ కాంట్రాక్ట్ టెండర్లు పిలిచి ఫ్రెష్ టెండర్లలో కూడా వాళ్లే వస్తే వాళ్ళకి నువ్వు వర్క్స్ అప్పగిస్తే చంద్రబాబు నాయుడు నువ్వు అవినీతి జరిగిందంటావు. నీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సే ఒక పెద్ద కుంభకోణం అంటావు అని చెప్పాడు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వటమే కుంభకోణం అని చెప్పాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. నీ టైంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు చేశారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చావా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొబిలైజేషన్. ఎన్ని కంపెనీలకి నువ్వు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? అది మరి అది నువ్వు తిన్నట్టేనా? నువ్వు తినేసావా? నువ్వు కాంట్రాక్ట్లు ఇచ్చిన కంపెనీలు వర్క్ చెయ్యకుండా
ఆగిపోయినాయి, ఆపేశారు, వాళ్ళే ఆపేశారు, నువ్వే ఆపేయమని చెప్పావు. చాలా చోట్ల, ఒకటి కాదు రెండు కాదు, చిన్న పని నుంచి పెద్ద పని వరకు నువ్వు ఆపిచ్చేసావు. మరి ఈ కంపెనీలు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న ఈ కంపెనీలు కళ్ళ ముందర భవనాలు నిర్మిస్తూ ఉన్నాయి కదా, మామూలు వేగంతో కాదు, జెట్ స్పీడ్ తోటి నిర్మిస్తూ ఉన్నాయి కదా, జెట్ స్పీడ్ తోటి అక్కడ భవనాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది కదా. మరి దీన్ని ఏమంటావు? అంటే వాస్తవాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దారుణమైన అంటే ఆ పదజాలాన్ని దారుణమైన పదజాలంతో విమర్శిస్తూ ప్రచారాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. ఈ రోజున ఉభయ సభలు, పార్లమెంటు ఉభయ సభలు బిల్లుని ఆమోదించటంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయినాయి. అంతకు ముందు వరకు అమరావతిలో జరుగుతున్న విధ్వంసము, అమరావతికి జరుగుతున్న అన్యాయము, అమరావతి అనే ప్లేసులో రాజధాని రాకపోవటం వల్ల ఆంధ్రులు పడుతున్న ఇబ్బంది, ఇవన్నీ చాలామందికి తెలియలేదు. ఒక్క తెలుగు వాళ్ళకి తప్ప వేరే వాళ్ళెవరికి తెలియలేదు. ఈ రోజున అంటే నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో దేశవ్యాప్తంగా ఉన్న నోటెడ్ పార్లమెంటేరియన్లు అందరూ వచ్చి అమరావతికి ఈ జగన్ చేసిన అన్యాయాన్ని మొత్తం చెబుతూ ఉంటే, ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో అన్ని భాషల్లో చెబుతూ ఉంటే, దేశంలో ఇప్పటి వరకు అమరావతికి ఈ జగన్ చేసిన అన్యాయం గురించి తెలియని వాళ్ళందరికీ కూడా విశదంగా తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటి అంటే, మొన్ననే క్వాంటమ్ వ్యాలీని అక్కడ పెట్టడంతో అమరావతి అనేది మొత్తం ప్రపంచ దేశాలకి తెలిసింది. క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో వస్తున్నది అని చెప్పి వేర్ ఈజ్ అమరావతి అని ఎత్తుక్కున్నారు. అటువంటి అమరావతి మీద భారత పార్లమెంటు ఇంత సుదీర్ఘమైన చర్చ చేసేసరికి విదేశాలలో ఉన్న అందరికీ అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణం, అమరావతి పట్ల చేసిన దారుణ అపచారం, ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటో, కక్ష సాధింపు వైఖరితోటి మొత్తం ఒక రకమైన శాడిజం తోటి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం మొత్తం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. అమరావతికి ఈ రోజున చట్టబద్ధత వస్తున్నది అంటే ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు, ప్రపంచ దేశాల్లో ఉన్న మొత్తం అంటే అమరావతి గురించి తెలుసుకున్న వాళ్ళందరూ పడుతున్న ఆనందం అనిర్వచనీయం. అటువంటి అద్భుతమైన ప్రక్రియని మొత్తం ఇది ఎప్పుడు జరగాలి, ఇది ఎప్పుడో చాలా కాలం కిందటే జరగాల్సిన 5-6 సంవత్సరాల కిందట జరగాల్సిన ఈ ప్రక్రియని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి దీన్ని డిలే చేయగలిగాడు, దీన్ని పోస్ట్ పోన్ చేయగలిగాడు తప్ప క్యాన్సిల్ చేయించలేకపోయాడు. మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని ఫెయిల్యూర్స్ చూశాడు, ఏది సక్సెస్ చూడాల. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక పార్టీకి సంబంధించిన ఒక పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా అమరావతిని సర్వనాశనం చేసిన ఒక వ్యక్తిగా ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి పేరు ఠామ్ అయింది. అమరావతి అజరామరంగా నిలిచిపోయింది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. మేము వస్తే మారుస్తాం. ఏం మారుస్తావు? ఎక్కడికి వస్తావు? ఏం మారుస్తావు జగన్మోహన్ రెడ్డి? చట్టం మారుస్తావా? మార్చు, ఇప్పుడు మార్చు. వచ్చి నీకున్న 11 సీట్లు, 4 ఎంపీలు
మార్చండి. మీ ఇంటి పేర్లు మార్చుకోవాలి. మీరు మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజున అమరావతికి చట్టబద్ధత రావటం అంటే ప్రతి ఆంధ్రుడు గర్వంతో తల ఎగరేస్తున్నాడు. నిన్ను చూస్తే నీ నాయకులే, నువ్వు ఉత్తరాంధ్ర నాయకులతోటి ఒకటి మాట్లాడిస్తావు, రాయలసీమ నాయకులతోటి ఇంకోటి మాట్లాడిస్తావు, కోస్తా ఆంధ్ర నాయకులతోటి ఇంకోటి మాట్లాడిస్తావు, నువ్వు ఇంకొకటి మాట్లాడతావు. మీ కపట నాటకాలు అన్నీ కూడా ప్రజల ముందర ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. అందుకనే ఈ రోజున అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, ఏకైక రాజధానిగా పార్లమెంటు ఆమోదించటం, రాష్ట్రపతి ఆమోదించటం, నోటిఫికేషన్ రావటం, ఇవన్నీ నిజంగా చెప్తున్నా కదా జగన్ గారు. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన నుంచి ఈ అమరావతి చెర ఎప్పుడు వీడుతుందా అని ఎదురు చూసి 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 నాకే ఒక దశలో నిరాశ వచ్చిన పరిస్థితి. అటువంటిది కూటమి అద్భుత విజయం అందుకొని, అద్భుత విజయం అందుకున్న తర్వాత తన బాధ్యతని మరచిపోకుండా పట్టుబట్టి ఈ రోజున అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఐటీ అండ్ హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్కి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు, ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టల్ని కాపాడిన వ్యక్తులుగా వీళ్ళని కీర్తిస్తూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలని, వాళ్ళు చేసిన సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు, ఎన్నటికీ మర్చిపోరు. అమరావతిని గ్రాఫిక్స్ అన్నవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అమరావతి భ్రమరావతి అన్న వాళ్ళు కలికి వేస్తే కూడా కనపట్టలేదు. అమరావతిని కమరావతి అన్న వాళ్ళు పారిపోయి ఎక్కడ దాక్కున్నారో అర్థం కావట్లేదు. అమరావతిని ఎడారి అన్నవాళ్ళు, అమరావతిని శ్మశానం అన్నవాళ్ళు ఈ రోజున అడవుల్లో పడి తిరుగుతూ ఉన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అని నినదించిన వాడు ఈ రోజున గర్వంగా తలెత్తుకొని నిలబడ్డాడు. ఇది అమరావతి, అధునాతన అమరావతి చరిత్ర. ఖచ్చితంగా సార్, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకిస్తామని చెప్పి చాలా పూర్తి వాళ్ళు ముసుగు తీసేశారు. సో దీంతో అమరావతి ప్రజల ముందు కావచ్చు, ఆంధ్ర ప్రజల ముందు విలన్స్ కింద తయారైపోయారు. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.